కానీ మీరు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మీకు బలమైన కమ్యూనిటీ నుంచి మీరొచ్చినారు. ఇవన్నీ ఉన్నాయి గాబట్టే మీరు పార్టీకి లాయల్ గాబట్టి ముషీరాబాద్ సంబంధించినటువంటి అసెంబ్లీ టికెట్ ఇచ్చిర్రు. మీరక్కడ ఓడిపోయిండ్రు. ఓడిపోయిన నేతలకు మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక వాదన. అది అప్పుడుండే చాలా మంది అట్లా ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ అయ్యి మళ్ళా అలా రీబర్త్ వచ్చింది కదా, లేకుంటే ఆడనే డెడ్ అయిపోతుండే. చాలా మంది ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రులు అయ్యారు. ఎమ్మెల్యే ఓడిపోయి అన్నీ మేము ఎమ్మెల్యే ఓడిపోయిన మళ్ళీ ఎంపీస్తే మనం గెలుస్తుంటే ఏదేమైనా కానీ ఎమ్మెల్యే కానీ అంటే ఒక మాట మొన్న మా ఎంబడే రూలింగ్ పార్టీ వాళ్ళు కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ అనేటువంటి 10 ఏళ్ళు అయితే అపోజిషన్ నుండి అప్పటికే ఎడారిగా సుఖాంచిపోయినాం, ఎండిపోయిన చెట్టులాగా అయిపోయింది పార్టీ పరిస్థితి. అట్లా టైంలో మేము కాంటాక్ట్ చేసి పార్టీ మనోభావం మనోబలమి అని కాంటాక్ట్ చేసినాము. అప్పుడు మా దగ్గర కొన్ని వర్గాలు లేవు కదా, కుల్ల మన మైనార్టీలు మాయబడలేదు. పందకృష్ణ మాదిగా బీజేపీకి ఏమనే, క్రిస్టియన్స్ మాకు లేదు. ఇక ఉన్న దాంట్లో ముగ్గురం పంచుకోవాలి. ఏడికేనవుతుంది? హిందూయిజం మోదీ, హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ ఇవన్నీ చేసుకుంటా మా పార్టీ సెక్యులర్ పార్టీ. మేము పనులు చేసి ఓట్లు అడిగితే సెంటిమెంట్ మీద వచ్చి వాళ్ళు ఓట్లు అడిగి ఇంకో వరాదు మాము కుదాలు అవన్నీ చేసిరు కదమ్మా. అందుకోసం రూలింగ్ వచ్చినప్పుడు కష్టకాలంలో. కానీ అంజన్ సాబ్ ఓడిపోయినా కూడా అంజన్ సాబ్ కొడుకు ఎంపీకి ఇచ్చినాం కదా రాజ్యసభ అనేది కూడా ఉంది. రాజ్యసభ అనిల్ కుమార్ సిట్టింగ్ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మీద 10 సెకండ్ వచ్చిండు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆయనకు రాజ్యసభ ఇచ్చిర్రు, ఆల్ ఇండియా ఓబీసీ సెక్రటరీ ఇచ్చిర్రు, అతి ఉన్నతమైన కమిటీలు ఇచ్చిర్రు. మా రాహుల్ గాంధీ ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు 2 పర్యాలు పనిచేసి అనిల్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్ కొడుకు. అది అనిల్ కుమార్ అనేది ఆయన ఒక ఉద్యమకారుడు. ప్రజా వ్యతిరేక విధానాలకు, ఫీజు రియంబర్స్మెంట్ మీద, నిరుద్యోగ వృత్తి మీద బస్సు వేసుకొని ఊరు తిరిగిండు. అపోజిషన్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో తిరిగిండు. ఆయనది తీసుకుని ఆయన ఉద్యోగం ఆయనకు రాహుల్ గాంధీ ఫ్యామిలీ కోటలు వచ్చినది కాదంటారు. ఫ్యామిలీ కోటలు కాదు, సొంత కష్టమైన కోటలు వచ్చింది. ఆయన వచ్చిండు. బార్డర్ మీద ఫైట్ చేసినాము. అపోజిషన్లో మేము అనేకమైన ధర్నాలు, మీ పాత క్లిప్పింగ్లు చూడు, ఎవరున్నారు అప్పుడు ఆ రోజులలో. ఈ పార్టీని పట్టుకొని నడిబొడ్డులో మేము నిలబడ్డాం. నడిబొడ్డులో 2 సార్లు ఎలక్ట్ అయిన, 4 సార్లు కాంటాక్ట్ చేసిన, అలాగే 2 లక్షల ఓట్లుగా ఎప్పుడు తక్కువ రాలేదు. నేను మాకు పైసలు ఇచ్చేటోళ్ళు లేదు, ఏం బడ్జెట్ లేకుండా వాళ్ళు 100 కోట్లు పెట్టినా నేను 100 కోట్లను 1 కోటితో అంత చేసి కష్టమే నాకు ఫలితంగా ఓట్లు వచ్చినాయి. మా సామాజిక వర్గం నుంచి నా మీద పెట్టినప్పుడు ఒక మంత్రి కుమారుని పెట్టింది కదమ్మా. ఎట్లా చేస్తాం చెప్పు? 100 కోట్ల ముంగట మాకు ఇచ్చారు పార్టీకి ఇచ్చి. అది కాదు, పార్టీ టికెట్ తీసుకొని ముందుకు రాని రోజులలో మేము నిలబడుతుంటాం ఎప్పుడు. కానీ అట్లా చరిత్ర మాది.